సూపర్ 6 ఎంట్రీ ఏం మీరు చెప్పినది ఒకటి యువగలం, ఇది సూపర్ 6. ఈ ప్యాంప్లెట్ పెట్టుకొని మొత్తం పచ్చగా 2024 ఎలక్షన్ల ముందర ఎక్కడన్నా చూడు ఇవే ప్యాంప్లెట్లే. ఏమది యువగలం అంటే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకిస్తారు. వచ్చింది ఎవరికన్నా ఇంతవరకు? స్కిల్ డెవలప్మెంట్తో లింక్ చేయబోతున్నాం కాబట్టి రాబోతుంది, కాబట్టి అయిపోయింది. తల్లికి వందనం, ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ఇప్పుడు 85,000 అప్రాక్సిమేట్గా పిల్లలు ఉంటే మీరు 60 చిల్లర కుదించినారు. ఏమంటే ఇది లేదు, అది లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఆ రోజు మేము ఎలిజిబిలిటీ గురించి చెప్పినప్పుడు మమ్మల్ని అన్ని తప్పులు పడితే మళ్ళా మీరు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత మీకుందా, లేదా తప్పును కంటిన్యూ చేసి నువ్వు తప్పు అని చెప్పేది బాధ్యతను? అన్నదాత సుఖీభవ కేంద్రం ఇవ్వబోతుంది. ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టాల్మెంట్. మీరు అన్న మాట ఏమి? కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈరోజు చిన్నగా మార్చేస్తున్నారు. అప్పుడే అది కూడా అయిపోయింది అని అంటున్నారు. దీపం ఒక సిలిండర్ ఇస్త్రీ అయిపోయింది అని అంటారు. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు. ఇప్పుడు ఏదో పీపీ 4 పీస్ అంటున్నారు. మళ్ళీ ఏందో ఈ పీ ఏందో 4 పీస్ ఏందో, ఒకరు వచ్చేది ఏందో, వాళ్ళు ఇంకొకరికి డబ్బులు ఇచ్చేది ఏందో, ఈ సబ్జెక్టే మాకు అర్థం కావడంలే. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15th అంటున్నారు. పోయిన 15th అయిపోయి, ఈ 15th అయిపోయి, వస్తుంది, దగ్గరకు వచ్చింది. 15 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారంటీ చూడండి ఈ ప్యాంప్లెట్లు కూడా. అంటే 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు 1,500. ఇప్పుడే నేను చెప్పినది తల్లికి. ఇవన్నీ ఏమి దీనికి అంత పేరేం పెట్టినారంటే ఏది ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం కలిసి మహాశక్తి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. సినీ ఫీల్డ్ బేసిస్ ఈ పార్టీకి ఫౌండేషన్ సినీ ఫీల్డ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. మా పార్టీకి ఫౌండేషను ఏదో ఒక పిల్లర్స్ ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఒక పద్ధతి, ఒక రైతులు, వ్యవసాయదారులు, పాపము బీసీ ఎస్సీ మైనారిటీలు, వ్యవసాయదారులు. ఇది మాకు ఫౌండేషన్ అయితే ఇక్కడ ఫిలిం ఫీల్డ్ ఫౌండేషన్ అనమాట. ఏం చేద్దాం? అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. యువగళం బీసీలకు రక్షణ చట్టం. ఏం దీంట్లో ఒక్కటన్నా కనీసం నిజం చెప్పాలంటే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందండి? మీరు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ కంటే ఇంచుమించు 2,07,00,000 మంది మహిళలకు ఇవ్వాలి. ఇప్పటికి 2,07,00,000 మంది మహిళలకు ఒక్కరికన్నా అందిందా? మీరు పీపీపీ అంటున్నారు. 2,07,00,000 మందికి పీపీపీ కింద మీ థియరీ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటారు. ఏందో ఈ సబ్జెక్టే మాకు అర్థం కాలేదు. చూసుకునేది ఏందో, ఇచ్చేది ఏందో. అంటే ఇప్పుడు 2,07,00,000 మంది 2,07,00,000 మందికి డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇస్తారు? అదేమన్నా ఉద్యోగమా? దీపం 1,54,47,000 మందికి. నాకు తెలిసి పోయినసారి సింగిల్ సిలిండర్ కూడా సగం మందికి వచ్చినట్లుంది అంతే. తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాలా? అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదించడేమో కుదించినారు. కుదిచ్చేది కాక ఏం చేసినారు? మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని? 13,000 2,000 ఎందుకు పెట్టినాం మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,000 రూపాయలు బళ్ళన్నీ కూడా మనము నాడు నేడు కింద బాగా చక్కగా కట్టడం జరిగింది కాబట్టి మెయింటెనెన్స్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ మెయింటెనెన్స్ కోసము, వాచ్మ్యాన్ జీతాల కోసం అంటే ఎన్ని తప్పులు పడతారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు 13, 15 ఇస్తుండేది 13 కదా. అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13, నీకు 13, నీకు 13, ఒకరికి 18. ఇప్పుడు నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు అన్నలా. అంతే కదా. ఇప్పుడు ఇంకా 83 నుంచి 67 కుదించినారంటే నీకు 13, నీకు 13, నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు. అది కరెక్ట్ సరిపోతుంది. అన్నదాత ఏది ఎంతమంది? 53,50,000 మంది. అంటే ఒక సంవత్సరం అయితే ఇవన్నీ మిస్ అయినట్లే కదా. స్థానిక బస్సుల్లో ఆడవాళ్ళందరికీ కూడా ఫస్ట్లో ఏమంటారు? మొత్తము మహిళలందరూ కూడా అమాయకంగా, ఎందుకంటే మీరు గొప్ప స్థాయిలో మీరు చెప్తారు. మీరు చూస్తే షూరిటీ ఎంట్రీ, ఇంకోరు పార్టీ ప్రశ్నించేదానికి పార్టీ పెట్టిన ఆయన గ్యారంటీ అనే పెద్ద ఆయన ఫోటో పెట్టుకుంటారు, పైన కౌంటర్ గ్యారంటీ, ఇంకొక ఆయన వారంటీ. మీరందరూ చెప్పే లోపల ఆడవాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కొచ్చు, ఒకటే టక్ అని చెప్పి తిరుపతికి వెళ్ళిపోవచ్చు ఫ్రీగా అని అనుకున్నారు. పాపం మీరు చూస్తే చిన్న కుదిస్తున్నారు. ఏమని? జిల్లాలో మాత్రమే కదా మీరు తిరిగేది, బయట మీకేం పని అంట. మీరు చెప్పినది ఏంది? మళ్ళీ
పాపం చాలా మంది ఏమనుకున్నారంటే నెల్లూరులో బస్సు ఎక్కి సింహాచలం వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నారు. మీరు ఇప్పుడు సింపుల్గా ఏమంటే జిల్లాలో మాత్రమే కదా, నెల్లూరులో మాత్రమే కదా తిరిగేది, మీకేం పని బయటికి అంటే ఏం పని మళ్ళీ చెప్పాల్సింటారు ఆ రోజే. తాలూకాల్లో తిరగాలన్నా, జిల్లాలో తిరగాలన్నా, మండలంలో తిరగాలన్నా చెప్పాలా. యువగళ్ళం 3,000 పాపం పిల్లోళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా 3,000 నెలకు వస్తుందిలే అని అనుకుంటుంది. అంటే ఎంతమంది 20 లక్షల మంది. ఎక్కడికి పోతుంది ఇదేని ఆ కన్ఫ్యూజన్ కూడా చూడండి. ఫస్ట్ బడ్జెట్లో అంటే నవంబర్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఏమంటారంటే సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మరి మీరు ఇస్తున్నారా, ఇవ్వడం లేదా, ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రకటించింది మీరు ప్రకటించినట్లు తెలుసు కదా, ఇంకా ఆమె ప్యాంప్లెట్లన్నీ పంపించడం మళ్ళీ బడ్జెట్లో ప్రకటించిందని సపరేట్గా రాయాలనా? ఆర్థిక సంవత్సరం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అసలు మీ ప్రతిపాదన ఎక్కడుంది? అసలు ఇంకా దీపంది అయితే ఏమని రాస్తారు? మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అందించిందండి? ఎన్ని సిలిండర్లు వచ్చినాయండి? తల్లికి వందనం అయితే ఏకంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. అంటే పోయిన సంవత్సరం మీరు బడ్జెట్లో రాసినారు, నెరవేరుస్తుంది, ప్రకటించింది, పెట్టింది అని ఒక్కటి కూడా రాలేదే.